హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ వంటలు? నేనైతే చేపల కూర చేస్తున్నాను. చేపలు తీసుకున్నంత కాదు ఫ్రెండ్స్ క్లీన్ చేయడం అంటే, ఎప్పుడు బొద్దులు కొట్టిస్తే మనం నీట్గా కడుక్కొని చేసుకుంటాము. మొన్న అయితే చేపలు ఇచ్చేసినాడు ఆయన. క్లీన్ చేసేటప్పుడు నా పని అయిపోయింది, కానీ నీట్గా చేసుకోవాలి. చూడండి, శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. సండే నైట్ 6:30కి తీసుకున్న చేపలు ఇవి. నిన్న సోమవారం తినాం కాబట్టి చేయలేదు. ఈరోజు చేపల కర్రీ చేసి సంగటి చేయమన్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. సంగటి కన్నా అన్నమే బాగుంటుంది చేపల కూరలకి. ఎందుకో సంగటి చేయి అంటాడు ఆయన. అందుకని చేపల కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. పచ్చి చేపలు వాలకలు అంటాయి. అందులోకి కావాల్సిన చూడండి, నేనైతే పల్లీలు వేస్తాను. మీరు వేస్తారో ఏదో తెలియదు, కానీ పల్లీలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కూర ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది పల్లీలు కొన్ని వేస్తే. కొన్ని పల్లీలు, జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై చేసుకున్నాను. తెల్లగడ్డ, ఎండు కొబ్బరి, ఎర్రగడ్డ, టమోటా పెద్ద ఒకటి మసాలాలోనే ఆడేస్తాను ఫ్రెండ్స్. నేను కూరలో అయితే వేయను, మసాలాలోనే ఆడేస్తాను. ధనియాల పొడి, మిరప్పొడి, కావాల్సినంత చింతపండు అయితే బాగా కడిగి నానబెట్టుకున్నాను. ఇందులోకి తగినంత పులుపు, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే బాగా అంత వేసేసినాను. అందాజుగా మళ్ళీ ఒకసారి చూడండి. శనక్కాయ పప్పులు, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఒట్టి కొబ్బరి, టమోటా, ధనియాల పొడి, మిరప్పొడి ఇవన్నీ ఇప్పుడు గ్రైండర్లో మిక్సీలో వేసి అంతా పేస్ట్ పెట్టేస్తాను. తర్వాత కూర అయితే చేపల కూర చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. చేపలు కడిగిచ్చే వాళ్ళు ఉండి మసాలా పట్టించి పెడితే తొందరగా చేయొచ్చు. కానీ ఈ క్లీన్ చేసుకోవడము, ఈ మసాలాన్ని పోపు గింజలు రెడీ చేసుకోవడం అది కొంచెం టైం పడుతుంది అంతే. తొందరగా నేర్పుతుంది. ఈ పూట మా ఇంట్లో ఈ కూర చేస్తున్నా. ఇంతకు మీరేం చేస్తున్నారు? మీ ఇంట్లో లంచ్ ఏంటి? లంచ్ కూరలు ఏం ప్రిపేర్ చేస్తున్నారు? నేనైతే ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మసాలా అయితే బాగా అన్నీ ఇప్పుడు మీకు చూపించాను కదా, మొత్తం అన్నీ శుభ్రంగా పేస్ట్ పట్టుకున్నాను. ఈ విధంగా అన్నీ పేస్ట్ పెట్టుకొని మసాలా కొంచెం ఎక్కువ వాడినాను. చేపలు దండిగా ఉన్నాయి కదా. ఇప్పుడైతే పొయ్యి మీద బాండవ పెట్టినాను. ఇలాంటి బాండవ అయితేనే చేపల కూరకు బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే 2 తీసుకున్నాను చేపల కూరకే కావాలని. ఇప్పుడైతే ఆయిల్ అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తాను. తక్కువ వేసుకునేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఏ కూరలైనా కొంచెం ఆయిల్ వేయడం ఎక్కువ అలవాటు. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరింపాకు, ఇంకంతే. ఎర్రగడ్డలు, టమాటాలు అవన్నీ నేను వేయను. నేను అన్ని మసాలాలోనే పట్టి పెట్టుకుంటాను. ఈ విధంగా చేసుకుని ఫ్రెండ్స్ కూర ఒకసారి మీరు నేను చేసిన విధంగా చేయండి. ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకైనా సంగట్లకైనా కమ్మగా కూడా ఉంటుంది. ఆ విధంగా అన్నీ పేస్ట్ ఆడుకొని మసాలా వేసుకొని పెట్టుకుంటే. ఇంకొకటి ఏంటంటే నేను ఈ బిళ్ళ ఒకటి యాడ్ చేస్తాను. ఈ బెల్లం ఒకటి వేస్తే ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది కూర. ఎందుకు అంత బాగుంటుంది. వేయిన రోజు అయితే ఒక్కొక్క రోజు మర్చిపోతాను ఫ్రెండ్స్. అప్పుడైతే కూర అంత టేస్ట్ అనిపించదు నాకు. ఎందుకు ఈ వేసి అలవాటు అయిపోయిందో ఏమో తెలియదు. కానీ ఇందులో అయితే 2 ఉంటాయి. ఒకటే వేస్తాను, 2 కూడా వేయను. బిర్యానీలో అయినా కూడా బియ్యం బిర్యానీ చేసినా కూడా ఒక బిళ్ళే వేడి 2 వచ్చినాయి. 2టిల్లో ఒకటే వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. ఏ కూరలైనా టమోటా బజ్జీ కానీ, ముక్రాని కానీ, ఏదైనా పులుసు కూరలు కానీ, చికెను, మటను, పీస్కా, ఏదైనా చేపల కర్రీ కానీ, బిర్యానీ కానీ, మచ్చిపులుసు అన్నం కానీ, దేంట్లో అయినా ప్రతి ఒక్కదానికి ఏదైతే మ్యాగీ మసాలా పనికొస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా, కొన్ని ఆవాలు చిట్టుబాటు ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్త ఎండుమిర్చి అలానే వేసేస్తాను. ఇప్పుడు కొంచెం కరింపాకు, అది కూడా కరింపాకు అయితే ఆయిల్ వేస్తానే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా ఇందులో వేసేస్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టున్నాను ఫ్రెండ్స్ చేపల కూర ఎలా చేస్తారో. ఇది మళ్ళీ 2వ సారి చూపిస్తున్నాను. చేపల కూర చేసే రెసిపీ అంతా నేను ఆల్రెడీ ఎప్పుడో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు చేస్తున్నా కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా కొద్దిసేపు ఆయిల్లో మసాలా అంతా వేగితే పచ్చివాసన అనేది ఉండదు. కానీ అన్నీ ఏంచే వేసినాను గింజలు. కొద్దిసేపు వేయించుకుంటే బాగుంటుంది మసాలా. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు కొంచెం మసాలా బాగా ఫ్రై చేసి తర్వాత అయితే ఈ మసాలాలో నీళ్ళు కూడా వేసి, నేను ఆల్రెడీ ఒకసారి పెట్టుండా ఫ్రెండ్స్ చేపల కర్రీ చేసేది ఎలాగో. కానీ ఆ వీడియో కూడా చూడాలంటే చూడండి, అప్లోడ్ చేసిండాను. ఇందులోనూ ఏం మార్పు అనేది ఉండదు. నేను ఎప్పుడు చేసే విధానమే దీంట్లో అయినా పెట్టుంటాను. మార్పు అనేది ఏముండదు.
నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసి పెట్టిన ఫ్రెండ్స్. నేను కొత్తగా వంటలు నేర్చుకొని వంటలు ఏం అప్లోడ్ చేయలేదు. మా ఇంట్లో నేను ఎప్పుడు ఎలా వండుతున్నానో అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఎవరైనా చేత రాని వాళ్ళైతే చేసుకోవచ్చు, చేత వచ్చే వాళ్ళైతే వద్దనుకుంటే చూడకండి. మీకు కావాలనుకుంటే చూడండి, కొంచెం ఓకే టైం ఉంటే చూడండి, టైం లేకపోతే వదిలేయండి. బలంతో ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చేత రాని వాళ్ళు, చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే వంటలు బోలెడు మందికి అస్సలు రావు. చదువుకొని పిల్లలు మ్యారేజ్ అయిపోయి ఎక్కడంటే అక్కడ జాబుల్లో సెటిల్ అయిపోయింటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే అన్నీ తినాలని వాళ్ళకు ఉంటుంది కదా. ఇలా వీడియో అప్లోడ్ చేసుకుంటే నాకంటే ఇంకా ఎంతో బాగా చేసి వంటలు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ అన్నీ చూస్తారు కదా, ఏది నచ్చితే అలా చేస్తారు. ఎంత బాగా చేసుకున్నా పల్లెటూరు వంటలు టేస్టే అదిరిపోతాయి ఫ్రెండ్స్. రాయలసీమ పల్లెటూరు వంటలు అంటేనే చాలా సింపుల్గా ఉంటుంది. మన అమ్మోళ్ళు మన అమ్మమ్మోళ్ళు చేసే వంటలే ఇప్పుడు నేను కూడా చేస్తాను. మా అమ్మ అప్పుడు ఎలా చేస్తా ఉన్నిందో నేనైతే అమ్మని చూసి నేర్చుకున్నాను అంతే. ఇప్పుడైతే ఈ మసాలా అలా నలిపేసి వేసేస్తాను. ఒక్కటి వేసేసినప్పుడు చూడండి, అది కూడా కొద్దిసేపు అలా. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవడం. కొద్దిగా వాటర్ వేసి మసాలా అంతా బాగా వేగిపోయింది కదా, ఒంటరిగా లేకుండా అంతా జ్యూసీగా ఇలా అనుకుంటే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఎన్ని కావాలనో అన్నీ తగినన్ని పోసుకోవాలి. ఫస్ట్ ఇలా అనాలంతా. కొంతమంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తారు ఫ్రెండ్స్. నేనైతే అస్సలు అది వేయను. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుసు కలపలా ఉడికిన తర్వాత చేపలు అయితే వేస్తాను. ఉప్పు పసుపు అయితే వేయలే ఫ్రెండ్స్. చేపల్లో బాగా కలిపెట్టినాను ఉప్పు పసుపు అయితే ఆల్రెడీ సరిపోతుంది. చేపల్లో కలిపిన పసుపే. ఉప్పు చూసుకొని తక్కువ ఉంటే కొంచెం వేస్తా, సరిపోతే పోనీ. సరిపోదు అనుకుంటా, ఎందుకంటే చేపల్లో కలిపింది కదా, పులుసుకేమో కావాలి. కొంచెం చూసి తర్వాత వేస్తా. చేపల కూర ఉప్పు ఎక్కువ ఉంటే అసలు తినలేం ఫ్రెండ్స్. ఉప్పు తక్కువ ఉన్నా కూడా తినచ్చు, కానీ అందుకని చూసుకొని తర్వాత అయితే వేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేస్తాం. పులుసు బాగా ఉడికిపోతుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే చేపలు వేసేస్తాను. ఇలా పులుసు ఇప్పుడైతే చక్కగా చేపలు వేసేస్తున్నా ఫ్రెండ్స్. పులుసు ఇలా ఉడికిన తర్వాతే చేపలు అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని చేపలు అయితే చక్కగా వేసేసాను. ఇప్పుడు ఉప్పు చూసి కరెక్ట్గా ఉప్పు అయితే వేసుకుంటా, ఇంకేం అవసరం లేదు. ఇటుపక్క అయితే సంగటికి బియ్యం. సంగటి కన్నా అన్నమే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకో సంగటి అంటాడు. ఇప్పుడైతే మూత చక్కగా పెట్టేస్తే సరిపోద్ది. కొద్దిసేపు ఉంటే ఉడికిపోద్ది. చేపల కూర రెడీ అయిపోతుంది అంతే. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, చేపల్లో ఉప్పు వేసినైతే సరిపోదని. ఇప్పుడు పులుసుకు దగ్గర ఉప్పు అయితే వేసుకున్నాను. ఒకసారి వేసేస్తేనే సరిపోతుంది ఉప్పు. చూసినారు కదా, ఉప్పు కూడా వేసేసుకున్నా. అయిపోయింది ఫ్రెండ్స్, చేపల కూర అయితే చక్కగా అయిపోయింది. సంగటి అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది. చూడండి, వేడిగా సంగటి చేపల కూర ఎలా చేస్తారో ఫుల్ రెసిపీ పెట్టినాను కదా, తప్పకుండా చూడండి. చేపల కూరకు వేడి సంగటికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సంగటి అయితే ఎన్నపూసలాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే సంగటి బాగుంటుంది. ఈ చిట్టి ముద్ద అయితే చిట్టలు తినిపిస్తాను. పెద్ద ముద్దలు చేస్తాను ఫ్రెండ్స్. నాకు చిన్నవి చేయడానికైతే అస్సలు రాదు. చూసినారు కదా, సంగటి మెత్తగా బాగా ఎన్నపూసలాగా సంగటి చేపల కర్రీ. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. మాకైతే చాలా ఇష్టం. నాకు చెప్పాలంటే నిజంగా సంగటి కన్నా అన్నం అంటేనే ఇష్టం చేపల కూరలే. కానీ మా ఆయన సంగటి కావాలన్నాడు, సంగటి చేసిన. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. చూసినారు కదా, బాయ్. మా చేపల కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చక్కగా ఉడికిపోయింది.